ఆవిడ మీరు చూసాను మీ హ్యాండ్ డిగ్రీ అప్డేట్స్ అయితే చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నాను, నేను టైంలో రిప్లై అయితే అవ్వట్లేదు. ఫ్రెండ్స్ చాలా మందికి మేజర్గా వచ్చే డౌట్స్ అయితే నేనైతే ఇక్కడ పిక్ చేసి అయితే కామెంట్లు ఏవైతే వచ్చాయి అవి పిక్ చేసి అయితే నేనైతే రిప్లై ఇస్తాను. ఫస్ట్ చాలా మందికి అయితే డిగ్రీ ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేయాలి మాకు చెప్పండి అన్న అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారు. ఈ ఫస్ట్ కామెంట్లో అయితే మనకైతే డిగ్రీ అయితే 5 or 6 years అయితే ఉంటుంది టైం అయితే. యూనివర్సిటీ బట్టి 6 years ఇవ్వాలా, నెక్స్ట్ 5 years ఇవ్వాలి. మాక్సిమం 6 years వరకు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్. ఎవరైతే మరి చాలా మంది ఫెయిల్యూర్స్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు డిగ్రీ 3 yearsలో కాకుండా మీరు మాక్సిమం 6 years ఇస్తారు కదా, 6 yearsలో కూడా మీరు కంప్లీట్ చేయలేదనుకోండి, అప్పుడైతే మీకు అంటే అంతగా అప్డేట్స్ ఉండవు మీ బ్యాచ్కి సంబంధించి. ఒకవేళ అప్పుడు ఏమవుతుందంటే మీరు స్పెషల్ డ్రైవ్ స్పెషల్ ఎగ్జామ్స్లోకి సంబంధించి కొన్ని ఉంటాయి కదా, వన్ టైం ఆపర్చునిటీ, అందులో మీ బ్యాచ్ యాడ్ చేస్తే మీరు అప్పుడైతే రాసుకోవచ్చు మీ ఎగ్జామ్స్ అయితే. మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ అవి ఫెయిల్ అయితే కొన్ని యూనివర్సిటీ దాన్ని రీవాల్యుయేషన్ ఉంటాయి, కొన్నిటికి రీవాల్యుయేషన్ అయితే ఉండదు. మ్యాక్సిమం అవి వెయిట్ చేసేది అయితే ఉంటుంది స్పెషల్ డ్రైవ్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే. ఇది ఆల్రెడీ మీకు డౌట్ అయితే క్లియర్ అయితే అనుకుంటాను. డిగ్రీ అయితే 5 or 6 years అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. తర్వాత మీరు స్పెషల్ డ్రైవ్ స్పెషల్ ఎగ్జామ్స్ కొన్ని స్పెషల్గా పెడతారు ఎగ్జామ్స్, అప్పుడు మీరు నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకుంటే మీ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అయితే చాలామంది ఇన్స్టెంట్ కోసం అయితే ఎక్కువ అడుగుతున్నారు, ఇన్స్టెంట్ అని. మ్యాక్సిమం ఎక్కువ కామెంట్స్ వచ్చినవి 3rd or 4th సెమ్కి ఇన్స్టెంట్ ఉంటుందని చెప్పి అడిగారు. 3rd or 4th సెమ్కి అయితే ఇన్స్టెంట్ అయితే ఉండదు. మీరు 5th sem or 6th sem ఏదైతే మీరు ఫెయిల్ అయిపోతారు, అది కూడా ఒక సబ్జెక్ట్ 2 subjects ఏవైనా ఫెయిల్ అయితే మాత్రం మాకు ఛాన్స్ అయితే ఉంటుంది. అదే 5 or 6 సెమ్లో మీరు ఫస్ట్ 5th సెమ్లో ఒకటి 6th సెమ్లో ఒకటి మీరు ఫెయిల్ ఉంటే ఖచ్చితంగా మీరు అయితే రాసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ అయితే 2 subjects ఇవ్వచ్చు, కొన్ని యూనివర్సిటీలు అయితే ఒకటే సబ్జెక్ట్గా ఛాన్స్ అయితే ఇవ్వదు, అది కూడా ఇన్స్టెంట్లో అయితే. ఇంకోటి ఉంటుందంటే మా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మాకు సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది, మేము ఎలా అప్లై చేసుకోవాలని చాలా డౌట్ అయితే ఉంది. మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోతే మీకు ప్రొవిజనల్ వేగంగా అయితే వస్తుంది, అది కూడా మీ ప్రొవిజనల్లో మీ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే ప్రొవిజన్ అయితే కాలేజీకి అయితే వస్తుంది, మీరు కాలేజీలో తీసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ ప్రైవేట్గా చేసుకుంటే వేరే విధంగా చేసుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు వేగంగా వచ్చేస్తుంది. అది అక్కడ తత్కాల విధానం అయితే ఉంటుంది. మీరు తత్కాల్లో ఒకవేళ మీకు వేగంగా కావాలంటే ఒక 1 month అయితే పడుతుంది సర్టిఫికేట్కి అయితే. మీరు ఒకవేళ అప్లై చేసుకోకపోతే మాత్రం 1 yearలో మీకు అయితే వస్తుంది. ఒకవేళ అప్లై చేసుకుంటే మాత్రం మీకు 1 monthలో వస్తుంది. మీరు చాలా వేగంగా మాకు 5-6 daysలో కావాలంటే అక్కడ తత్కాల్లో మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది, మీ ఫీజు పే చేసి మీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన మన డిగ్రీ అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. డిగ్రీ అప్డేట్స్ చూసుకున్నట్లయితే మనకి మనబడే వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ మనకి సంబంధించి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏవైతే డిగ్రీకి సంబంధించి అప్డేట్స్ వచ్చాయో ఒకసారి చూడండి చెప్తాను. ఇక్కడ మనకి ఇది ఆదికవి అన్ని యూనివర్సిటీ సంబంధించి 4th semester బ్యాక్లాగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇది కూడా 2019, 2022 బ్యాచ్ అండ్ ఎగ్జామ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మీరు చూసుకోవచ్చు వెబ్సైట్లోనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాయి 6th semesterకి సంబంధించి ఏప్రిల్లో రాసిన రిజల్ట్స్ అయితే. నెక్స్ట్ కృష్ణా యూనివర్సిటీ 6th semester రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాయి, మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవైతే ప్రస్తుతం వెబ్సైట్లు ఉన్నాయి, మీకు సంబంధించి ఆల్రెడీ ఒక మీరు చూసే ఉంటారు, మీరు ఒక చూసుకోవాలి మాత్రం ఇది అప్డేట్స్ అయితే చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ మరి నేను ఎంతవరకు అయితే చెప్పాను, ఇదైతే ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేనైతే మీకు ఏవైతే స్పెషల్గా ఉన్నాయి ఖచ్చితంగా నేనైతే నోటిఫికేషన్ వచ్చి ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే ఛానల్లో డైలీ వీడియోస్ ఉంటాయి, ఎవరు మిస్ కావద్దు, మీకు సంబంధించి డిగ్రీకి సంబంధించి ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.